కనిపిస్తుందా? ఆ ప్రత్యక్షత నీకుందా? గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అంతేకాదు పిల్లలారా, ఈ సిలువ ఏం చేసిందో మీకు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. అరణ్యములో మోసే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక తన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. యేసుప్రభు సిలువలో ఎందుకు ఎత్తబడ్డారో తెలుసా? ఆ సిలువలో ఎత్తబడిన యేసయ్య వలన, ఆ సిలువలో ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభువారి వలన, ఆ సిలువ బలియాగం వలన ప్రతి మనుష్యుడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన సిలువలో ఎత్తబడ్డాడు. ఈ సత్యమును గమనించాలి. పాపములు వ్యసనములతో నింపబడి శాపగ్రస్తుడవై నాశనమునకు దగ్గరగా ఉన్న నిన్ను నాశనము నుండి తప్పించి, నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవాన్ని నీకోసం గేది సిలువ. అవునండి, నిత్య జీవం, పరలోక ఔన్నత్యం నీ కలుగ చేసేది సిలువ. పిల్లలారా, నాశనము నుండి నరకాగ్ని నుండి నీవు తప్పించబడటానికి నీవు గొర్రెల్ని వధించడం అవసరం లేదు, బలియాగాలు చేయని అవసరం లేదు, యాగాలు చేయని అవసరం లేదు, నువ్వేమి చేయని అవసరం లేదు. యేసు క్రీస్తు రక్తము నన్ను పవిత్రపరిచింది, ఆ సిలువ రక్తము నన్ను నాశనము నుండి తప్పించింది అని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే ఇప్పుడే నిన్ను రక్షిస్తుంది ఆ సిలువ. అందుకనే వాక్యం చెబుతుంది, పాపి అయిన మనుషుణ్ణి నాశనమునకు పోకుండా నాశనము నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చింది సిలువ. మరి ఈరోజు వాక్యం ఉంటున్నాను, నీవు ఇంకా పాపమైతే, ఇంకా పాపములో ఉంటే ఆ పాపం వలన వస్తున్న నాశనమును, నిత్య నరకాగ్నిని నీ నుండి దూరం చేసి నీకు నిత్య జీవం ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నిన్ను నాశనము నుండి తప్పించి నిత్య జీవం అనే పరలోక రాజ్య ఔన్నత్యాన్ని నీకు కట్టబెట్టేది సిలువ. ఆ సిలువ యందు తప్ప నీవు నాశనం నుండి తప్పించబడదు. సిలువే నిన్ను నాశనం నుండి తప్పిస్తుంది. సిలువే నిన్ను నిత్య రాజ్యానికి వారసుని చేస్తుంది, నిత్య జీవము నీలో ప్రవహించేటట్లు చేస్తుంది. మరి నీవు సిలువను బట్టి అతిశయిస్తావా? సిలువ ప్రత్యక్షతను గమనిస్తావా? ఈరోజే ఆలోచించుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సిలువ మరొక విషయం చేసింది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మనకు విరోధముగా రాయబడిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. సిలువ చేత జయోత్సవము అంటే సిలువ చేత పట్టుకుంటే, సిలువ చేత పట్టుకున్న వ్యక్తి ఎదుట ప్రధానులు అధికారులు నిరాయుధులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. సిలువ చేత మనందరికీ జయోత్సవం. సిలువ మనకిచ్చింది జయోత్సవం. శరీరాశల మీద జయం, లోకం మీద జయం, సాతాను మీద జయం, మరణం మీద జయం, నరకం నుండి జయం, వీటన్నిటిలో మనకు జయం కలిగించింది సిలువ. సిలువ చేత జయోత్సవముతో మనం వేడుక చేసుకోవచ్చు. మన అపరాధములన్నింటినీ క్షమిస్తుంది సిలువ, సిలువ రక్తం. కాబట్టి పిల్లలారా, సిలువ చేత జయోత్సవము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా,
సిలువను గూర్చి వివరంగా చెప్పే అంత గొప్పవాడినేం కాదు. సిలువను గూర్చి చెప్పే అంత మహోన్నతమైన స్థితి ఈ లోకంలో ఎవరికి ఉంది? ఏదో మనకు వచ్చిన పరిభాషలో చెప్పుకుంటున్నాం అంతవరకే. లోకమునకు ప్రాక్షాళన మార్గం సిలువ. అందుకని ఈరోజు మీతో చెప్తున్నాను, రేపటి దినం ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రియ క్రైస్తవుడా, ఆ సిలువ నీకేం తెచ్చిందో ఈరోజు నీవు ఆలోచిస్తావా? ఆ సిలువ వలన నీవేమి పొందుకున్నావు? ఆ సిలువ బలియాగం వలన నీ పాపములు ఏ విధంగా క్షమించబడ్డాయి? ఆ సిలువ బలియాగం నీ జీవితానికి ఏమి వనకూర్చిందో ఇప్పుడు వాక్యం విన్నావు. సిలువ బలియాగం దేవుని శక్తి ఏంటో నీకు తెలియచేసేది సిలువ బలియాగం. నీవు అతిశయించటానికి దేవుడు నీకు ఇచ్చిన సాధనం సిలువ. లోకము నుండి నిన్ను, నీ నుండి లోకమును, వ్యసనాలని వేరు చేసేది సిలువ. పాపపు ఇష్టమైన నీ అపరాధములను క్షమించి నిత్య నాశనమనే నరకాగ్ని నుండి నిన్ను తప్పించి నిత్యరాజ్య వారసత్వానికి చేర్చి నిత్య జీవాన్ని కల్పించేది సిలువ. జయోత్సవముతో నిన్ను ఊరేగించేది సిలువ. ఆ సిలువను గూర్చిన వార్త ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి శిక్షనివ్వాలని పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు. అమ్మా, మీరున్న స్థానంలో మోకరిస్తారా? ఆకాశానికి భూమికి మధ్య నీ కొరకు సిలువ వేయబడిన యేసయ్యను చూస్తారా? ఆయన నీ కొరకు ఏం చేశాడో, నీ కొరకు ఆయన ఏం చేశాడో, ఆయన సిలువ బలియాగం నీకేం తెచ్చిందో ఒక్కసారి నీ మనోనేత్రములను తెరిచి ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూస్తారా? ఓ భక్తుడు అన్నాడు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. మన దోష పాపములన్నీ తన మీద వేసుకొని నాశనము నుండి తప్పించిన యేసును, తన సిలువ ద్వారా దేవుని శక్తి ఏంటో మనకు తెలియచేసిన యేసయ్యను చూడండి. నా పాపదోషములు ఆయన శరీరమును నాగటి సాళ్ళ వలె ఎలా చీల్చివేసినవో చూడండి. రాను వారి యొక్క దెబ్బలు ఆయన శరీరమును ఏ విధంగా పత్తి కాయ వలె చీల్చివేశాయో చూడండి. సైనికుల యొక్క హేళనలు, అపహాస్యాలు చూడండి. ఉమ్ము వేస్తున్న వారిని చూడండి, హేళన చేస్తున్న వారిని చూడండి. దాహము నరుస్తుంటే చేదు చిరకను అందించిన వారిని చూడండి. గడ్డం పెరికి వేస్తున్న రానువు వారిని చూడండి. ఆయన్ను శిలువ మీద వస్త్రహీనునిగా చేసి సిలువకెక్కిస్తున్న సైనికులను చూడండి. ఇదంతా నా పాపము నుండి విడిపించబడటానికి కాదా? నిన్ను నన్ను నాశనము నుండి తప్పించి నిత్య జీవమునకు పాత్రులను చేయటానికి కాదా? ఉన్న పాటున ఉన్న స్థానంలో ఆయన సిలువ ప్రత్యక్షత చూస్తూ లోకము నుండి నన్ను వేరు చేయండి అయ్యా అని ప్రార్థించండి. ప్రార్థించండి. పరిశుద్ధాత్మ, మీ మహిమోన్నత నామానికి వందనాలు, స్తోత్రాలు. సిలువ, దాని విలువ మా జీవితాలకు తేట తెల్లమయ్యేటట్టు మాట్లాడారు. సిలువలో మీరు అనుభవించిన చిత్రవద నా పాపముల కొరకే అని నేను ఒప్పుకుంటున్నాను. ప్రజలందరినీ ఒప్పింపచేస్తున్నారు. ఎవరైతే ఈరోజు
ఆ సిలువ నా పాపముల నుండి నన్ను వేరు చేసింది, నా పాపములు క్షమించింది. నిత్య నరకాగ్ని అనే నాశనము నుండి నన్ను తప్పించి నిత్య జీవాన్నిచ్చింది. ఆ సిలువ ద్వారా నా యేసు శక్తిని నేను చూడగలుగుతున్నాను. ఆ సిలువే నా అతిశయమని, ఆ సిలువే మా జయోత్సవమని, ఆ సిలువే వ్యసనముల నుండి లోకము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తుందని చెప్పి ఎంతమంది కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ ఆ సిలువ శక్తిని నీ పిల్లల జీవితంలో కనపరచుదురు గాక. పరిశుద్ధాత్మ సిలువ శక్తితో నీ బిడ్డల జీవితంలో మహత్కార్యాన్ని చేదురు గాక. ఆ సిలువ శక్తితో నీ మహాత్యమును ప్రజలైన వారికి, నీ పిల్లలైన మా అందరికి చూపుదురు గాక. ఈ సిలువ వర్తమానంతో వ్యాధి, రుగ్మత, పాపము, బలహీనత, లోకేచ్ఛల నుండి మమ్మందరినీ విడిపించుదురు గాక. మీరు మహిమ పొందుదురు గాక. ఈ సిలువ చేత మమ్మలను జయోత్సవము చేయించి నీ పిల్లలంగా మమ్మలను దత్తు చేసుకుందురు గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రసన్నత, దేవుని ఆశీర్వాదం సర్వదా మనందరికీ తోడై ఉండును గాక. దైవజనుల అభిషేక ఆధ్యాత్మిక గీతములతో, అమూల్య వర్తమానములతో, వ్యక్తిగత జీవిత సాక్ష్యముతో కూడిన ఆడియో వీడియో కెసెట్ల కొరకు 45 వర్తమానములతో కూడిన ఉజ్జీవ ప్రవాహం అనే ప్రసంగ పుస్తకము కొరకు, ఆధ్యాత్మిక వర్తమానములతో సజీవ సాక్ష్యములతో నిండిన పరిశుద్ధాత్మ ప్రవాహం అనే మాసపత్రిక కొరకు, ఈ దిన దైవజనుల వాక్యం ద్వారా మీరు ఆదరించబడిన రీతిని హృదయ స్పందనగా మాతో పంచుకొనుట కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ కె సాల్మన్ రాజు, బెయర్ షబా ఫెలోషిప్ చర్చ్, జగన్నాథపురం, జానంపేట పోస్ట్, పెదవేగి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నెంబర్ 08812279419. మా మొబైల్ నెంబర్ 9440581057.